రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమం అభివృద్ధులతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా అతి పవిత్రంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి ఇందాక మంత్రివర్యులు చెప్పిన విధంగా రాష్ట్ర పండుగల్ని 8 పండుగల్ని నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకోవటం. అందులో తొలి పండుగగా ఇవాళ ఇక్కడ వెంకటగిరిలో వేయించేసి ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి జాతరని కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఇతర అధికారులు, అనధికారులు అందరి సమక్షంలో పట్టు వస్త్రాలనే లాంఛనప్రాయంగా అమ్మవారికి అందించడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటిది, అదృష్టదాయకమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి రాష్ట్ర పండుగలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి అదృష్టంగా ఒక మంత్రిగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇది చాలా పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ప్రభుత్వపరమైనటువంటి సంపూర్ణ సహకారం ఉంటుంది. దాంతోపాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు కనుక ఒక క్రమశిక్షణతోటి ఈ కార్యక్రమం ఏదైతే ఇందాక మంత్రివర్యులు వివరించారో ఆ ప్రకారంగా చివరి వరకు కూడా సజావుగా సాగేందుకు అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనందరికీ తెలుసు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఏ విధంగానూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సరైనటువంటి రీతిలో నిర్వహించుకోలేనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఒక అభివృద్ధి మాత్రమే కాదు, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఏ రకంగానూ కూడా సజావుగా సాగలేదు. ఈ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో ఉంది. ఖజానాలో మాకు నిధులు లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచనతో సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలని, అదేవిధంగా ఆధ్యాత్మిక పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నిర్వర్తిస్తున్న విషయాన్ని ఈ 100 రోజుల్లోనే మనం చూడగలిగాం. అందుకే ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని, అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అపచార కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనందరం కూడా రోజు పేపర్లో చూస్తున్నాం, మీరందరూ రాస్తున్నారు. ఆ అపవిత్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్ది మళ్ళీ మానవాళి ఆధ్యాత్మిక జీవనాన్ని ముందుకు కొనసాగే విధంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సజావుగా ముందుకు తీసుకెళ్ళడానికి దీక్షా కంకణబద్ధులమై ఉన్నామనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అదృష్టం కల్పించినటువంటి పెద్దలు మంత్రివర్యులు శ్రీ రామనారాయణ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.